బాల సార్, ఇది ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇప్పుడు రావణాసురుడు అహంకారాన్ని అణచడానికి శ్రీరామచంద్రమూర్తి వచ్చాడు అంటారు. అలాగే పాండవులతోటేమో కృష్ణుడు ఉన్నాడు. అలాగే నరసింహస్వామి అవతారంలో హిరణ్యకశిపుణ్ణి నాశనం చేశారు ప్రహ్లాదుడు భక్తితో. ఇప్పుడు మన భారతదేశం మీద ఒక ఈవిల్ లాంటి ఒక నెగటివిటీ వచ్చినప్పుడు మా ఇండియన్ సూపర్ హీరో అఖండానా, మీరు మా ఇండియన్ సూపర్ హీరో అని అంటున్నారు అందరూ. అవునండి. అంటే మెయిన్గా మనకి మన సనాతన హైందవ ధర్మం దాని మీద అంటే మొదటి భాగంలో పిల్లల జోలికి ఎవరు వచ్చినా అంటే పిల్లలు దేవునితో సమానం అంటాం. అలాగే లేకపోతే ధర్మం జోలికి ఎవరు వచ్చినా, ప్రకృతి జోలికి ఎవరు వచ్చినా ఆ భగవంతుడే పోతాడని మనుషులు పూని ఒక దీనిగా వాడుకుంటాడు, ఒక ఆయుధంలాగా వాడుకుంటాడు ఆ భగవంతుడే అన్నది మనం చూపించాం అఖండలో ఒక పరికరంగా వాడుకుంటాడని. ఇందులో మన ముఖ్యంగా సనాతన హైందవ ధర్మం అంటే ఏంటి చాలామంది అంటుంటారు, మాట్లాడుతుంటారు సనాతన హైందవ ధర్మం అని. చాలామంది మన వాళ్ళకి అర్థం కాదు సనాతన హైందవ ధర్మం అంటే ఏంటో. సో దాన్ని ఎంతో అంటే సినిమా అన్నది ఒక మనిషి తన దైనందిన కార్యకలాపాలలో సతమతమవుతూ ఈ అన్న అవసరాలతో పాటు ఈ సినిమాను కూడా ఒక సాధనంగా ఎంచుకున్నాడు మనిషి. అప్పుడు మనం ఆలోచించాలి సినిమా అంటే ఏంటి, సినిమా వల్ల మనం ఎలా ఎటువంటి సినిమాలు తీయాలి అన్నది అటు నిర్మాతలు కానీ దర్శకులు కానీ నటులు కానీ ఆలోచించాలి ఎటువంటి సినిమాను మనం ఇవ్వాలని. ఈ సినిమా కాకతాళీయమో యాదృచ్ఛికమో మొదలుపెట్టిన దగ్గర నుంచి మొదలుపెట్టిన దగ్గర నుంచి ఏవైతే ఈ సినిమాలు పొంచి పెట్టామో అవన్నీ కూడా త్వరతో జరిగినాయి కళ్ళ ముందు.